కానీ ఆ రోజులలో అవైదికమైనటువంటి 72 వాదనలు ప్రబలి ఉన్నాయి. ఆ వాదనలన్నింటినీ కూడా తన వాదనతో గెలవాలి. గెలిచి సువ్యవస్థితమైనటువంటి ఆ సనాతన ధర్మము ఏది ఉన్నదో దాని యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని మళ్ళీ నిలబెట్టి సనాతన ధర్మ 4 చెరగుల ఏ విధమైన అయోమయావస్థ లేకుండా అందరూ పాటించడానికి యోగ్యమైన రీతిలో తీసుకురావాలి. అందుకే సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే దేశం 4 చెరగుల పాదచారి తాను పర్యటించడానికి అవకాశం కలుగుతుందని, అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి అవకాశం తీసుకోవచ్చని, తద్వారా సనాతన ధర్మము యొక్క ప్రమాణమైనటువంటి వేదాన్ని పునః స్థాపించవచ్చని, వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడానికి కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించారు.